ప్రతి విలేజ్ నుంచి ఒక మండలానికి అందరిని పిలిపించి మన గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో ఒక విలేజ్ నుంచి ప్రతి మనిషిని మన మున్నూరు కాపు కోసం, మన కులం కోసం, మన దానికోసం మనం ఫైట్ చేసే విధంగా ప్రతి మనిషిలోనికి మనం మున్నూరు కాపు అంటే ఏంది, మనకంటూ ఒక న్యాయం, మనకంటూ ఒక పట్టుదల, నాకు తెలిసే గద్వాల్లో మనది జనాభా సంఖ్య మన మున్నూరు కాపుదే ఎక్కువ ఓటింగ్ ఉంది. మనం దీనిని గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి మనము విలేజ్ నుంచి ఒక 10 మందిని తీసుకొచ్చి కూర్చునిపెట్టి నీట్గా ఊర్లో ఎంతమంది మన మున్నూరు కాపు ఉంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, యూత్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఊర్లో ఒక 4గురిని ఎన్నుకొని పెట్టి మనం ఆ ప్రోగ్రామ్ని ఒక్కరోజు గద్వాల పేరు మైదానంలో మన మున్నూరు కాపు ప్రోగ్రాము భారీ ఎత్తున జనం ఉసుకేస్తే రాలని జనంతో మనం ఒకసారి గద్వాలని గ్రాండ్గా వెల్కమ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మనం దీనిని రాయచూరులో ఎట్లుందంటే ఎక్కడ పోయినా మున్నూరు కాపు అనే పేరు ఒక చెప్పైనా పడుతుంది. మన గద్వాల్లో మనకున్నంత జనాభా, మనం ఉన్నంత మంది నాకు తెలిసి ఎక్కడ లేరు. దీనిని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఇంకొకటి ఏమైందంటే మున్నూరు కాపు అనేది ఒక గద్వాల్లో ఉన్నారు ఒక 10 మంది లీడర్లు, ఓకే, ఒక పేరు పొందిన వాళ్ళను, ఒక గౌరవంగా బతుకుతున్న వాళ్ళను తీసుకొచ్చి లీడర్ అని మనం కూర్చోబెడుతున్నాం తప్ప వాళ్ళు మనకు విలేజ్లో మనకున్న మనుషులని ఒక గద్వాల్ దగ్గరికి మనమంతా ఒక చైతన్యంలో, ఒక పట్టుదలతో ఒక దగ్గర కృషి చేసి ఒక దగ్గర ఏదైనా జరిగితే మనం అందరం ఒక యూనిట్లో ఉన్నాము, వీళ్ళు ఉన్నారు, తండాలుగా వస్తారు జనం అనేది మన జనాలకి తెలుస్తలేదు. బయట ప్రతి ఒక్క వాళ్ళకి మున్నూరు కాపు అంటే ఇట్లా ఉంది ఒక పట్టుదలతో అని మనం రాయచూరులో మనం ఆదర్శంగా తీసుకుంటే ఆ గద్వాల్ని మనం గద్వాల్ని భయపడే విధంగా మనం అందరం ఒకసారి విలేజ్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక డేట్ని నిర్ణయించుకొని పెద్దల ఆధ్వర్యంలో పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే మన యూత్ భార్యలు పిల్లలు ఎవరున్నా ఒకసారి మనం పోయి ముందుకు వస్తారు, మనని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి కూడా రెడీ ఉంటారు. మనం దీనిని ఏంటంటే ఏదో ఒక రోజు దీని గురించి మాట్లాడుకోను, జస్ట్ ఇట్లా ఒక గంటనో 2 గంటలు అనుకొని మళ్ళీ నెలల కొద్దికి మానేయకుండా ఇప్పుడు ఎవరైతే జనరల్ అధ్యక్షునిగా మన దరూర్ మండలానికి అన్నగారు తీసుకున్నాడు పదవి, కాబట్టి ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 10 మందిని సెలెక్టెడ్గా చేసి వాళ్ళని దరూర్ మండలానికి ఒక డేట్ను ప్రకటించుకొని అక్కడికి అందరిని పిలిపించి గద్వాల్లో ఉన్నారు కొందరు లీడర్లను కూడా మనం అనుకూలంగా ఓకే మన మున్నూరు కాపు కోసం ఫైట్ చేసే వ్యక్తులని పిలిపించి సన్మానించుకొని ఒకసారి చర్చ జరుపుకొని మాట్లాడుకొని మనం మున్నూరు కాపుది ఒక డేటు నిర్ణయించుకొని ఖచ్చితంగా తేరు మైదానంలో మనం మున్నూరు కాపు ప్రోగ్రాం ఎలా జరగాలంటే మన పేరు ఇంకా ఎప్పుడు చిరకాలం నిలిచిపోయే విధంగా గ్రాండ్గా చేయాలనేది నా మనస్ఫూర్తి కోరిక ఉంది. దీనికోసం నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, ముందుకెళ్ళాలి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.